Hi Andy, welcome to the trailer review of Daku Maharaj యాక్టెడ్ బై నందమూరి బాలకృష్ణ గారు. ట్రైలర్ అయితే ఈరోజు రిలీజ్ అయింది. అయితే ట్రైలర్ ఎలా ఉంది ఏంటి అనే విషయాలు అందులో మనకి గెస్ట్ చేసే పాయింట్స్ ఏమైనా ఉన్నాయా ఏంటి అనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు ఆల్రెడీ ట్రైలర్ చూస్తుంటే మీకు ఎలా అనిపించింది అనేది, మీ వ్యూ ఏంటి అనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇకపోతే ట్రైలర్ విషయానికి వస్తే బాలకృష్ణ గారు ఇప్పటి వరకు టచ్ అయినటువంటి ఒక జోనరు, ఒక గెటప్ ఇందులో అయితే తీసుకొచ్చారని చెప్పాలి. 2 టైప్స్ ఆఫ్ మనకి గెటప్స్ అయితే కనిపిస్తున్నాయి. యాజ్ ఏ డాకుగా ఒకటి, ఒక రియల్ టైం ప్రజెంట్లో ఉన్నటువంటి ఒక క్యారెక్టర్ కింద మనకి కనిపిస్తుంది. కాకపోతే అందులో డైలాగ్స్లోనే ఒక చిన్న బోత్ ఆర్ సేమ్ ఆర్ నాట్ సేమ్ అనే ఒక చిన్న పాయింట్ని అయితే పెట్టారు. ఆ డాకు ఈ డాకు ఒకటేనా కాదా, బాలకృష్ణ ఒకళ్ళ ఇద్దరు అనే కన్ఫ్యూజన్ అయితే ఒకటి మనకి చూపించడం జరిగింది. ఇకపోతే ఫైట్ సీక్వెన్స్లు అయితే ట్రైలర్లో చూపించి చాలా ఎక్సలెంట్గా ఉన్నాయని చెప్పాలి. ఇప్పటి వరకు ఏదో కొడితే ఒక 100 మంది లేచిపోవడం ఇటువంటి కాకుండా ఒక రియలిస్టిక్ ఫైట్స్ కింద, ఒక గూస్ బంప్స్ వచ్చే ఫైట్స్ కింద అయితే మనకి ఇందులో ఉన్నాయని చెప్పచ్చు. ఇకపోతే గుర్రం మీద వచ్చే సీన్స్ మాత్రం సూపర్ అని చెప్పాలి, నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. అందులో బాబీ ఈ కైండ్ ఆఫ్ మేకింగ్లో అయితే బాబీ నిష్ణాతుడైనా చెప్పచ్చు. ఎందుకంటే ఆ డ్రోన్ నుంచి తీసే ఒక ఎడార్లో రేసు, గుర్రాలకు సంబంధించినటువంటి రేస్ అయితే కానీ, అలాగే డాకు ఒక కత్తితోటి ఇలా పైకి లేపేటటువంటి సీన్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పచ్చు ట్రైలర్లో మాత్రం. ఇకపోతే క్యారెక్టర్స్ వచ్చేసరికి మనకి చాలా క్యారెక్టర్స్ కనిపిస్తున్నాయి. తమిళ నటుడు వీటి రాజా గారు కనిపిస్తున్నారు. అలాగే యాజ్ యూజువల్గా మనం బాబీ డ్యూయల్ గారు ఎవరైతే మెయిన్ విలన్ క్యారెక్టర్ చేస్తున్నారన్నారో, బాబీ డ్యూయల్ గారి గెటప్ కూడా 1-2 చోట్ల మనకి చాలా ఫెరోసియస్గా కనిపిస్తుంది. ఇకపోతే హీరోయిన్స్కి మెయిన్గా హీరోయిన్స్ ఎవరైతే ముగ్గురిని పెట్టారో, ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, అలాగే ఊర్వశి పెట్టారో, వీళ్ళకి కూడా ఒక చాలా వరకు క్యారెక్టర్కి స్కోప్ ఉన్నటువంటి క్యారెక్టర్స్ ఉన్నాయని అయితే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ముగ్గురు గెటప్స్ అక్కడక్కడ అలా గ్లిమ్స్లా వచ్చి వెళ్ళిపోయినప్పటికీ కూడా స్టోరీకి వీళ్ళకి సంబంధం ఉంది, గ్లామర్ కోసం మాత్రమే హీరోయిన్స్ కాదు అన్నట్టుగా వీళ్ళ గెటప్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి. లేకపోతే చిన్నపిల్ల చుట్టూ కొంత స్టోరీ అయితే రన్ అవుతుందని అయితే మనకు కూడా అర్థమవుతుంది. ఎందుకంటే ఎక్కువ చోట్ల ఆ పాపనైతే చూపించడం జరిగింది. అలాగే తను ఫారెస్ట్ కింగ్ అని చెప్పేసరికి అక్కడ వచ్చిన డైలాగ్ కూడా చాలా బాగుందని చెప్పాలి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ట్రైలర్కి ఎరగదీసాడని చెప్పాలి. ఒకప్పుడు అఖండాలో బాక్సులు బద్దలైనవి అన్నారు, ఇప్పుడు బాక్సులు కాదు థియేటర్లు కూడా బద్దలైపోయే అవకాశం ఉంది. సీన్లు అయితే ఎలా ఉన్నాయి, డాకుకు సంబంధించినటువంటి సీన్స్ ఏదైతే ప్రొడ్యూసర్ నాగవంశీ చెప్తా వస్తున్నారో, సెకండ్ హాఫ్ మాత్రం ఎరగదీస్తుందని చెప్తున్నారు. అలాగే ప్రతి 10 minutesకి ఒక హై ఫీల్ వచ్చే సీన్ మాత్రం ఖచ్చితంగా ఉంటుందని అయితే చెప్తున్నారు. కాకపోతే మెయిన్గా ఆడియన్స్ వరకు చూసేది ఏంటంటే డాకుని క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది, డాకుని ఎలా చూపించాడు. ఎందుకంటే ఇప్పటివరకు బాలకృష్ణ గారు చేసినటువంటి రెగ్యులర్ క్యారెక్టర్స్, రెగ్యులర్ ఇన్ ద సెన్స్ స్టోరీలు వేరవచ్చు, జానర్లు వేరవచ్చు. కాకపోతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మనకి పెద్దగా గెటప్స్ చేంజ్ కానీ కొత్త గెటప్ చూసిన ఫీలింగ్ ఎక్కువగా ఉండదు. డాకుగా చేసినటువంటి ఆ బందిపోట్ టైప్ ఆఫ్ గెటప్ని చూడాలని అయితే ఆడియన్స్ కానీ అలాగే అభిమానులు కూడా గట్టిగా బలంగా కోరుకున్నారు. ట్రైలర్ మాత్రం బాలకృష్ణ ఫ్యాన్స్కి ఫీస్ట్ అనే చెప్పాలి. బాలయ్య బాబు ఈ సంక్రాంతికి దుమ్ము దులపబోతున్నాడనే చెప్పచ్చు. తమన్ మ్యూజిక్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఆ డాకు అని వచ్చే శబ్దం థియేటర్లో గిరగిరా తిరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. దాన్ని కూడా చాలా ఎంజాయ్ చేయొచ్చు. బయటకు వచ్చిన తర్వాత కూడా అందరూ డాకు అని కూడా వచ్చిన ఆశ్చర్యపోని అవసరం లేదు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగానే చేశారని చెప్పాలి. ఫ్యాన్ బాయ్ కాబట్టి నాగవంశీ గారు ఖచ్చితంగా తన అభిమాన హీరోకి ఎటువంటి మూవీ అయితే పడుతుందో, తన అభిమానిగా ఎంత ఆనందపడతాడో అటువంటి సినిమానే తీశారని అయితే మనం అయితే అనుకోవచ్చు. పండగకు వచ్చినటువంటి 2 ట్రైలర్స్ బాగున్నాయి. గేమ్ చేంజర్ ట్రైలర్ కూడా చాలా స్పీడీగా ఉంది, చాలా ఎక్సలెంట్గా ఉంది. అలాగే అట్ ద సేమ్ టైం డాకు మహారాజ్ బాలయ్య బాబు కూడా ఎరగదీశారని చెప్పచ్చు, చాలా బాగుంది. ఇకపోతే సంక్రాంతికి వస్తున్న ఒకటి ట్రైలర్ రావాల్సింది. ఆ ట్రైలర్ కూడా ఎలా ఉందో నెక్స్ట్ వచ్చిన తర్వాత దాని రివ్యూని కూడా మనం చూద్దాం. ఇది ఫ్రెండ్స్, డాకు మహారాజ్ బాలయ్య బాబు పండగను మరింత ఎక్స్టెండ్ చేయబోతున్నారు బాలయ్య బాబు తన సినిమాతోటి. సినిమా ట్రైలర్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. తీసిన ఎక్కడ కూడా మనకి అన్వాంటెడ్ సీన్స్, అన్వాంటెడ్ సన్నివేశాలు ఉన్నట్టయితే మనకి 2 minutes 37 secondsలో వచ్చినటువంటి ట్రైలర్ ఎక్కడ కనిపించలేదు. ఓవరాల్గా ట్రైలర్ చాలా బాగుంది. ఇది ఫ్రెండ్స్, మీరు ఆల్రెడీ ట్రైలర్ చూస్తుంటే మీ వ్యూ ఏంటి ఈ ట్రైలర్ మీద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.